బిడ్డకి రాత్రి పోనంటే కంపెనీ పోనంటారు కొంపలు ముంచుతారు అయ్యో అవ్వ పొద్దునాక మాట్లాడితే బిడ్డ తెల్లదాకా మాట్లాడతా అయ్యో బిడ్డ తక్కువ చేద్దరు అప్పాల బ్రైట్నెస్ తక్కువ పెట్టాలి అదే నడుస్తుంది నాకు ఆన్లైన్ క్లాస్ అంటే అవతల పడతాను చేసుకోవాలి ఎందుకంటే రోజుల మధ్యలో మా కాలు రెక్కలు ఆడినాడు అయ్యే చేతులే పెడితే కష్టాలు సుఖాలు మేము చూస్తాం న్యాయం చూస్తే వెళ్తారా నీ అయ్యా బతికే నాకు రంది నీకేం రంది నీకు వాన పడతలేదానో నీకు రంది నా రంది చెప్పుకోలేను రందికి వదులు ఎట్లయితే నా నరాలు వెళ్ళుతాను దేశంలో ఎవరికి లేదు రంది రాకున్నది ఫోటో బిడ్డ చేతులు పెట్టినప్పుడే కళ్ళ చూసింది బిడ్డ ఇద్దరమ్మా మన లోకంలో రతిదేవి భర్త మన బదులు ఎట్లా ఉన్నాడు పొలగాడికి అట్లా ఉన్నాడు పొడితే పొద్దుగా ఉన్నది కానీ పొలగాడికి ఏమంగలేపాయ చేతులు పట్టింది బిడ్డ పెళ్లి అంటే బిడ్డ సంబరపడ పెళ్లి అంటే తల్లి కూడా సంబరమే నా బిడ్డ పెళ్లి అయితే ఇల్లేమో చెత్తావు మొలక కుందేలు మన బిడ్డ కింది కావరం వేరే ఉంటుందా నేర్చుకుంటావు ఇక దాకా పని చేసి నా పక్క తిని పండు నువ్వు నాకు పంచే నిద్ర పట్టలేదు నా గురించి పంచేలు పెట్టుకున్నాక నిద్ర పడతావు నువ్వు నన్ను చూడొచ్చినవా నన్ను చూడొచ్చిన ఆనాడు అప్పుడు నన్ను చూడొచ్చినప్పుడు కాళ్ళకట్టు తెగిన గడంచని కేసిల్లా వెనకట ఉండేనా మంచాలి కాళ్ళకట్టు తెగిన గడం చేసిల్లా ఆ గడంచెల పూర చెద్దరు నీకు వేసిల్లా ఆ చెద్దర్లో నువ్వు కూర్చున్నా ఏ పొలగాడు వచ్చింది పొలా అని అన్నరా అన్నోలే నేను దిక్కుపొక్కడికి వెళ్ళి నేను చూసి అయ్యో కిటికీలకి వెళ్ళిరా బాడక కిటికీలకి వెళ్ళి చూసినావా చూసినాక అమ్మమ్మ సొంటోళ్ళుగా బాపమ్మ సొంటోళ్ళు ఏమన్నా ఎక్కిన పొలాడు గాయని ఓ పొలి చెద్దలో కూర్చున్నాడు నడుమ కూర్చున్నాడు అనలేదా ఆ పొలగాడే నీకు ఇట్టేవేనా అని అలానే
మెల్లగా పైన హౌసు వల్ల వడి ఏం చేస్తున్నాయ్యా మళ్ళీ నీకో కథ చెప్పాలి రోజు మంచిగా హౌసాకుంటే పుసుకుని కూలిపోయి అల్ల వరకు లేనారాడు మా ఇంటి ముందర పొల్ల జాకాలు చెప్తాను అన్న లాంటి పొక్కల వాడి పొల్లని గుంజి తారం రోజు 20 షాంపులు వేసిన లాంటి పొక్కల వాడి ఒక్కటా 20 షాంపులు వేసి కలిగిన ఏం చేస్తావు చిన్న పొల్లకి అయ్యో చేందురు వాళ్ళ వాటకు నువ్వేం చేస్తావు నేనేం చెప్తాను అయితే పొలాల వాటకు చచ్చిపోతే ఎట్లా అని గుంజుకొచ్చిన అవతల వారి స్థానం పొలగాడైతే నాకు ఇక అని నేను అనలేదా ఉద్యోగానికి ఇట్లా కాలు రాకలేదా ఇదే కాలు రాకి కింది కావాలంటే కిందికి రాకు అప్పటి కాలం వేరు ఇప్పటి కాలం వేరు ఇప్పుడు అవ్వయ్య చూస్తే సచ్చినట్టు మించి పెళ్లి చేసుకునేది ఇప్పుడు పిల్లలు చూసినాక అవ్వయ్య మాట్లాడి కత్తాలు కాదు బాము అందుకే వెనుకటి కాలం ఏది గొప్ప కాదు ఇది కంప్యూటర్ కాలము ఇది కలికాలం అమ్మ అందుకే అంటారు సది మాట 10 వినాలే 10 మాట సది వినాలే ఇప్పటికైనా అప్పటికైనా భార్య భర్తలు ఏకమైతేనే ఒక సంసారం అన్నారు పట్టువాడ బ్రాహ్మణి సంబంధం మాకు ఇష్టమే నా బిడ్డ ఇంద్రావతి పొలగాడు ఇంద్రశీల రాదు కీడి కలిసింది జోడు కలిసింది వయసు కలిసింది ఇలాంటిదంతా ఈ ఊళ్ళో చూడలేదు ఒక్క మాట బిడ్డ 10 రూపాయల ఉప్పు అయితే కట్టెడోడు నా కొడుకు 10 రూపాయల కుప్పు అయితే తిరగడోడు నా కొడుకు ఇప్పటికి 15 రోజుల పొద్దు కానీ అత్తగారి భర్త దూరముడున్నారు నగరం పోయిండు నా కొడుకు బల్లాని రాదు నా కొడుకు భాగ్యవతి నా కొడుకు ఇయ్యాలని ఎత్తాడు రేపు ఎత్తాడు ఇయ్యాల కాక రేపు కాక ఎల్లుండి రాలి బిడ్డ లగ్గం కోట వేసుకున్నావురా నా కొడుకు అచ్చలా కావు నా కొడుకు అత్తగారింటి వేయడు అచ్చలా కావురు బిడ్డ అచ్చలకి లగ్గం కోట వేసుకున్నావు అని నువ్వు అంటాడు ఎట్లా